హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఇది వెనస్డే రోజు వీలాగ్ వీడియో అండి. ఇంకా ఆ రోజైతే మా పాప స్కూల్కి వెళ్తుందని ఎర్లీ మార్నింగ్ 4:15కే లేసాను. ఇంకా తర్వాత ఇల్లు ఊడ్చి గిన్నెలు కడిగి ఇల్లు తుడిచేసి ఇంకా బయట ఊడ్చి తుడిచి ముగ్గు పెట్టేశాను. ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి దేవుడి గది అయితే క్లీన్ చేశాను. దేవుడి ఫోటోలన్నీ శుద్ధి చేసేసి ఇంకా అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇట్లా దేవుడి రూమ్లో అయితే నాకు అలా ముగ్గు వేసుకోవటం అలవాటండి. ఇంకా ఫస్ట్ నుంచి అలా వేస్తాను. ఇంకా పూజలు అయితే అన్నీ పెట్టేసుకొని స్టార్ట్ చేశాను. ఇంకా పూజా రూమ్లో ఇలా క్లాత్ వేయటం అయితే ఈ మధ్య అంటే 2 ఇయర్స్ నుంచి వేస్తున్నానండి. అంతకుముందు న్యూస్ పేపరే వేసేదాన్ని నేను కూడా. కానీ న్యూస్ పేపర్ వేయొద్దని తెలిసింది, చెప్పారు. అందులో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ అబ్జర్వ్ చేసుకుంటుందంట. సో అందుకని న్యూస్ పేపర్స్ అయితే అవాయిడ్ చేయండి. ఇలా జాకెట్ ముక్కలు క్లాతులు ఏమన్నా ఉంటే వేసుకోండి, రెడ్ ఎల్లో అలాంటివి. ఇంకా తర్వాత పూజ అయిపోయిన తర్వాత మా పాప లేచింది. తనకు జడలేసేసి తనని బ్రేక్ఫాస్ట్ పెట్టి పంపించేశాను. ఆ తర్వాత నేను టీ పాలైతే పెట్టేశాను. టీ అయితే మ్యాండేటరీ అండి, కంపల్సరీగా. ఇంకా తర్వాత లంచ్కి రానన్నారు ఈయన. ఇంకా నాకు మా పాపటే కాబట్టి చింతపండు పులిహోర చేస్తున్నాను. చింతపండు పులిహోర అంటే లాంగ్ ప్రాసెస్ ఏం చేయనండి నేను. ఇంకా పోపులో ముందైతే పల్లీలు వేయించి పక్కన పెట్టేసి జీలకర్ర, ఆవాలు, మినపగుండ్లు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నీ వేసేస్తాను. తర్వాత కొంచెం చింతపండు నానబెట్టేసుకొని ఆ వాటర్ని దాన్ని స్క్వీజ్ చేస్తాను, ఆ గుజ్జుని. ఇంకా తర్వాత అది బాగా పచ్చివాసన పోయేంతసేపు మగ్గించి ఆ తర్వాత దింపి పక్కన పెట్టేస్తాను. ఇంకా రైస్ అయిన తర్వాత రైస్లో పసుపు, ఉప్పు, సాల్ట్ వేసేసి కలిపి ఇంకా అంతే అండి, 2 మిక్స్ చేస్తాను. ఇంకా అది ఇన్స్టెంట్ పులిహోర, బట్ చింతపండు పులిహోర అండి అది. ఇంకా అంతే అండి ఈరోజు. ఇంకా ఈవినింగ్ మళ్ళీ లంచ్ బాక్స్ ఇచ్చి వచ్చాను. తర్వాత